రైట్. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ హోటల్ ని అధికారులు అయితే సీజ్ చేశారు. జిహెచ్ఎంసీ అధికారులు మరి రోడ్ నెంబర్ 1 లో ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్ కి నోటీసులు పలుమార్లు ఇచ్చినా కూడా హోటల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకుండా పన్ను చెల్లించకుండా 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తా ఉండటంతో పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం ఎలాంటి మరి పన్ను కట్టడానికి ముందుకు రాలేదు కాబట్టి ఈ రోజు డైరెక్ట్ గా సీజ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికీ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి పన్ను 1,40,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా మరి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ వాడించి వాళ్ళతోటి వీళ్ళతోటి చెప్పిస్తున్నారే తప్ప ఇంతవరకు ఎలాంటి పన్ను చెల్లించకపోవడంతో మరి హోటల్ అయితే ఈ రోజు సీజ్ చేసినామని చెప్పి క్లియర్ గా జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ వార్త నగర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తా ఉంది. మరి ఎందుకు వాళ్ళు పన్ను చెల్లించలేదు, పన్ను చెల్లించకపోవడం వెనుక కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది, జిహెచ్ఎంసీ అధికారులకి ఇటు హోటల్ యాజమాన్యానికి ఏమైనా సంభాషణ జరిగిందా, మరి దాదాపుగా అంత ప్రముఖ హోటల్ జూబ్లీ హిల్స్ లో నిర్వహిస్తున్నటువంటి పేరుగాంచినటువంటి తాజ్ బంజారా హోటల్ ఎందుకు పన్ను చెల్లించలేదు? ఎప్పటికప్పుడు హోటల్స్ అంటే మరి ట్యాక్సులు కడుతూ ఉంటారు, మరి వాళ్ళకి నష్టాల్లో కాకుండా ఎప్పటికీ కూడా లాభాల్లోనే ఉండేటటువంటి హోటల్ మరి ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది కూడా మరి జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి ఆ తర్వాత హోటల్ యాజమాన్యం దగ్గర నుంచి కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికే రెడ్ నోటీసులు ఇచ్చారు, పలుమార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా రెడ్ నోటీస్ కూడా జారీ చేసినా కూడా నిమ్మకి నీరెత్తినట్లయితే మరి హోటల్ యాజమాన్యం ప్రవర్తించిన తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. కాబట్టి మేము హోటల్ ని సీజ్ చేయాల్సి వచ్చిందని చెప్పి మరి జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రధానంగా చెప్తా ఉన్నారు. మరి ఏం జరగబోతా ఉంది ఈ విషయంలో, తాజ్ హోటల్ మరి యాజమాన్యం ఎట్లా ముందుకు పోబోతా ఉన్నది, మరి కొందరేమో మరి సోషల్ మీడియాలో కూడా కోర్టుకు వెళ్తారు ఈ విషయం మీద. మరి కోర్టుకు వెళ్తే ఎందుకు మరి పన్ను కట్టలేదు, ట్యాక్స్ కంపల్సరీ జిహెచ్ఎంసీకి కట్టాలి కదా, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా మరి వీరి వెనక ఏమైనా రాజకీయ కోణం ఉందా, లేకపోతే ఎందుకు పన్ను చెల్లించలేదు అనేటటువంటి అనుమానాలు కూడా మరి వ్యక్తమవుతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఈ రోజు మరి సడన్ గా మరి వెళ్ళేసేసి తాజ్ బంజారా హోటల్ కి మాత్రానికి సీజ్ చేసేసి ఎవరు లోపలికి పోవడానికి వీల్లేదు, ఆ హోటల్ కి మాత్రానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పి సీరియస్ గా మాత్రానికి జిహెచ్ఎంసీ ఈ రోజు నోటీస్ ఇచ్చి ఆ తాళాలు వేసినట్లు కూడా మరి మనకు కనబడతా ఉన్నది.